మీరు అనేది ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి దీన్ని ప్రోబయోటిక్స్ అంటారు. సో పేగులో మన డైజెషన్ అవ్వడానికి బ్యాక్టీరియా అనేవి ఎంతగానో అవసరం. మన పేగులో బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని మంచి బ్యాక్టీరియా, కొన్ని చెడు బ్యాక్టీరియా. ఆ చెడు బ్యాక్టీరియా అనేవి ఉంటాయి, కానీ మంచి బ్యాక్టీరియా హెల్ప్ విత్ డైజెషన్. ఈ మంచి బ్యాక్టీరియా కూడా ఆహారం అనేది అవసరం అవి పెరగాలంటే. మనం ఇచ్చే ఆహారాన్ని ప్రీబయోటిక్స్ అంటారు. మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినడము, హోల్ గ్రెయిన్స్, సీరియల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవైతే తింటూ ఉంటామో ఇవన్నీ ప్రీబయోటిక్స్. అంటే ఈ బ్యాక్టీరియాకి ఫుడ్ అది. అదే దాంతోపాటు కొన్ని బ్యాక్టీరియా మనం తీసుకుంటూ ఉంటాం లోపలికి. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్లో ఈస్ట్ కానీ బ్యాక్టీరియా వచ్చేవి, దీన్ని గుడ్ బ్యాక్టీరియా అంటూ ఉంటారు. దాన్ని ప్రోబయోటిక్స్ అనేవి కూడా అనొచ్చు దాన్ని. ఈ ప్రోబయోటిక్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ డైజెషన్. ఆహారాన్ని డైజెస్ట్ చేయడంలో, అబ్జార్బ్ చేయడంలో, న్యూట్రియంట్స్ అన్నిటినీ, వైటమిన్స్ని అబ్జార్బ్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంటాయి. ప్రిస్క్రిప్షన్ రూపకంగా మనం ఈ ప్రోబయోటిక్స్ అనేవి తీసుకుంటూ ఉండొచ్చు. ప్రతి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. మీరు ప్రిస్క్రిప్షన్లో కాకుండా నేను ఆహారం ద్వారా నేను ప్రోబయోటిక్స్ కావాలి అనుకుంటే, మన పెరుగు, మజ్జిగ, మన ఇంట్లో వాడే పెరుగు, మజ్జిగ ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్. ఫర్మెంటెడ్ ఫుడ్స్, మన ఇడ్లీలు, దోశలు, ఇలాంటివన్నీ కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్. కొన్ని పాశ్చాత్య దేశాల్లో కూడా కొన్ని గుడ్ ప్రోబయోటిక్స్ వాడుతూ ఉంటారు. కెఫీర్ అని, కంబూచా అని, కిమ్చి, సౌర్ క్రౌట్ అని ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. ఇవన్నీ ఆర్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్ అని మన బాడీకి ఎంతగానో అవసరం డైజెషన్ కోసం ఈ ప్రోబయోటిక్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.